వ్యతిరేకత బలంగా ఉంది ప్రజల్లో. కాబట్టి ఆల్టర్నేటివ్ గా బలమైన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి మనం పొత్తులతో అనవసరంగా వెళ్ళడం ఎందుకు, మనం సింగిల్ గా పోటీ చేద్దాం అన్న ఉద్దేశంతో కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దానికి ఈ రోజున ఆయన చెక్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏదైతే మీరే కాదు మేము కూడా ఉన్నాము, మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాము, మేము అవసరమైతే మేము కూడా మా యొక్క వ్యూహాలు ఉంటాయి అని కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక హెచ్చరిక కానీ సంకేతాలు కానీ ఇవ్వడం జరిగింది ఈ రోజున ఆయన ఒక ప్రకటనతో. రెండోది వైసీపీ కూడా చెప్పింది ఏంటంటే, వైసీపీ వాళ్ళకి కూడా ఈ అవకాశాన్ని వాళ్ళు తీసుకుని వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఉండదు, తెగదెంపులు అవుతుంది అనే దానికి ఆస్కారం లేకుండా ఈ పొత్తు కంటిన్యూ అవుతూ ఉంటుంది. పొత్తులో అనేక రకాల ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అయినా దాన్ని మేము సమర్థించుకుంటాం, మేము అర్థం చేసుకోగలం. వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వారి కోరికలు కూడా అనంతంగా ఉంటాయి, వాళ్ళకి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి, ఒత్తిళ్లు ఉంటాయి. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకునే విధంగా మనకి ఏకైక ఒక ఆశయం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఒక ఏకైక లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునడం ద్వారా పొత్తు కొనసాగుతుందన్న సంకేతాన్ని కూడా ఏదైతే తన మీద విమర్శలు చేసే వాళ్ళకి అవకాశం లేకుండా ఆయన చేసిన ప్రకటనగా కనిపిస్తా ఉంది. తర్వాత ఏంటంటే రెండో విధాలుగా ఒక కార్యకర్తలకి ఒక దిశానిర్దేశం చేయడం కానీ, రెండోది తెలుగుదేశం పార్టీకి ఒక హెచ్చరిక లాంటిది చేయడం ద్వారా ఈ రోజున ఒక రాజకీయ పరిణితి చెందిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి ప్రకటన మనం భావించవచ్చు. రైట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు సోదరులకు చూస్తున్నట్లకు నమస్కారం. అందరికీ కూడా 75 సంవత్సరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాజ్యాంగాన్ని మనం అమలుపరుచుకున్నట్టు కాకుండా తద్వారా మనం గణతంత్రంగా సర్వసత్తాక దేశంగా సార్వభౌమత్వాన్ని కలిగిన దేశంగా గవర్నమెంట్ అప్పుడు ఉన్న యాక్ట్ నెంబర్ 1935 వదిలేసుకొని రాజ్యాంగాన్ని తెచ్చుకున్న రోజు కాబట్టి దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కలిగిన రోజు ఇప్పుడు 75 సంవత్సరాలు జరుపుకుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంటే ఆ ప్రాథమిక హక్కులకే ఇప్పుడు భంగం కలుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన ద్వారా. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్లస్ ఇప్పుడున్న హాట్ టాపిక్ ఏంటంటే పొత్తు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పొత్తు ధర్మాలు, పాటించవలసిన నియమాల గురించిన డిస్కషన్ కూడా వివిధ ప్రాంతాల నాయకులతో జరిగిన చర్చల్లో వచ్చింది కాబట్టి దానికి కూడా సమాధానం ఇవ్వాలి. కేడర్కే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కొనసాగింది. రాజశేఖర్ గారు చాలా విపులంగా చెప్పారు, నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకటైతే స్పష్టంగా తెలుసుకున్నాను, పవన్ కళ్యాణ్ గారు తగ్గారనుకుంటే అనుకున్న వాడిది భ్రమ. ఆయన మాట్లాడతలేదు అనుకుంటే